హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ వీడియోలో మేము టెర్రస్ పైన మొక్కలు పెంచడానికి ఉపయోగించే ఎరువులు ఏంటో చూపిస్తానండి. అందులో ఫస్ట్ వచ్చి కిచెన్ వేస్ట్ కంపోస్టు. ఈ టబ్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇంకా మట్టి ఈ రెండింటితో కలిపి పెట్టిన టబ్ అండి. ఇలా చూడండి, ఈ గ్రో బ్యాగ్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి ఆ టబ్లో నింపామండి. గ్రో బ్యాగ్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా చేసామో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రో బ్యాగ్ లో వచ్చి ఫస్ట్ ఒక లేయర్ అడుగున ఒక లేయర్ వచ్చి మట్టి పోస్తాము. ఒక 2 to 3 ఇంచెస్ పోసుంటాము. ఆ తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఇంకా ఎగ్ షెల్స్, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇది వేసాము. ఆ మట్టి పైన తీసుకొచ్చి వేసాము. ఇంకా డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసాము. ఆ తర్వాత టెర్రస్ పైన వచ్చే ఈ కాపు అయిపోయిన తర్వాత మొక్కలు తీసేస్తాం కదా, అవి కూడా వేస్తాము. అలా వేస్తూ ఈ గ్రో బ్యాగ్ అంతా నిండుతుందండి. అలా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదండి, ఇంకా టెర్రస్ పైన వచ్చిన మొక్కలు కూడా వేస్తూ ఉంటాం కదా. మనం కొంచెం వాటర్ చల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు. రోజు మొక్కలకి వాటర్ పట్టేటప్పుడు ఈ గ్రో బ్యాగ్ మీద కూడా కొంచెం చల్లితే సరిపోతుంది. అది అలాగా మనకి 1.5 month లో నల్లగా మారి కంపోస్ట్ లాగా అయిపోతుందండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవుతుంది. ఇంకా ఇందులో మనం కావాలనుకుంటే మన చుట్టుపక్కల వేసిన ఆవు పేడ, గేదె పేడ అవి కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు. 1.5 monthకి కంపోస్ట్ రెడీ అవుతుందండి. ఆ కంపోస్ట్ తీసుకెళ్ళి ఈ టబ్లో నింపాము. అది ఎలా నింపామో ఇప్పుడు చెప్తాను. ఈ గ్రో బ్యాగ్ లో ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసాం కదండి, ఆ తర్వాత గ్రో బ్యాగ్ నిండేదాకా కిచెన్ వేస్ట్ ఇంకా టెర్రస్ పైన వచ్చే మొక్కలు అవి వేస్తాం కదా. కావాలంటే మనం లాస్ట్ లో మళ్ళీ ఒక లేయర్ మట్టి కానీ కప్పేసామంటే అది త్వరగా కంపోస్ట్ అవుతుంది. లేదంటే అలా వదిలేసినా కూడా అది నల్లగా కంపోస్ట్ గా అయిపోతుందండి. ఇదొక పద్ధతి, మనం ఇలాగా చేసుకోవచ్చు. ఎక్కువ మనము టబ్స్ లో, పెద్ద టబ్స్ లో పెట్టుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనకి చిన్న చిన్న పాట్స్ లో మట్టితో కలిపి నింపుకోవాలంటే మనము చిన్న పాట్స్ లో కానీ ఇంకా ప్లాస్టిక్ బిన్స్ లో కానీ చేసుకోవచ్చు అండి. మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో కూడా చాలా బాగా వస్తుందండి కాపు. ఎంత మంచి కాపు తీసుకోవచ్చు మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో. ఇంకా మాగిన పశువుల ఎరువు, మేకల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ తో ఈక్వల్ గా మనం తీసుకోవచ్చండి. కాకపోతే అది ఎంత మెత్తగా పౌడర్ లాగా ఉంటే మన మొక్కలు అంత బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి త్వరగా కాపిస్తాయి అన్నమాట. ఇలాగా ఒక లేయర్ వచ్చి మట్టి పోసామండి, అంటే ఒక 2 inches అలాగా పోసుంటాము. ఆ తర్వాత ఒక 2 inches వచ్చి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆ గ్రో బ్యాగ్ లో చేసింది ఒక లేయర్ పోసాము. ఆ తర్వాత మళ్ళీ మట్టి, ఆ తర్వాత ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలా పోసుకుంటూ వచ్చి లాస్ట్ లో వచ్చి మళ్ళీ మట్టి ఒక 2 to 3 inches పోసి ఈ మొక్కలు పెట్టాము. వంగ మొక్కలు, టమాటా మొక్కలు ఒక 6 months దాకా కాయలు వచ్చాయండి. ఆ తర్వాత కాపు అయిపోయి అవి తీసేసాము. ఇందులో ఈ మందార మొక్క వచ్చి అలాగే ఉందండి, ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది, చూస్తుంటారు కదా. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉండేసరికి కొంచెం డల్ గా ఉన్నాయి. ఈ టబ్లో ఒక వంగ మొక్క ఒక్కటే నాటామండి. ఈ మధ్య చాలా సార్లు హార్వెస్ట్ చేసాము, చూసారు కదా. ఇంకా ఖాళీ ఉంది. కొన్ని టమాటా మొక్కలు ఉన్నాయండి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇంతకుముందు స్టార్టింగ్లో ఈ టబ్ ఎలా ఉండిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో టబ్ ఇలా ఉండిందండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గ్రో బ్యాగ్లో నుంచి అందులో నింపేసిన తర్వాత కొంచెం మిగిలిందండి. అందులో మనం ఆకుకూర విత్తనాలు చల్లుకున్నామంటే మనము ఆకుకూర కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మొక్కలు నాటిన తర్వాత అండి, చూడండి మనము కిచెన్ వేస్ట్తోనే ఎంత బాగా కూరగాయలు పండించుకోవచ్చో చూడండి. ఆకుకూరలు, కూరగాయలు.
ఇవి వచ్చి నా కంపోస్ట్ బిన్స్ అండి. నేను రకరకాలుగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను. తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. అంటే మట్టితో ఈక్వల్గా కలిపి మొక్కలు పెడుతూ ఉంటాము, లేదా నెలకు ఒకసారి మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి మేము వాడేది మాగిన పశువుల ఎరువు అండి. మట్టి ఒక పార్టు, ఇంకా మాగిన పశువుల ఎరువు ఒక పార్టు, రెండు ఈక్వల్గా తీసుకొని కలిపేసి మొక్కలు పెడుతూ ఉంటామండి. అలా ఈ గ్రో బ్యాగ్లో పాలకూర పెట్టాము. ఈ పాలకూర విత్తనాలు నాటానండి. నాటి ఒక 5 months అవుతుంది. 5 months నుంచి మేము అయితే అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము, చూస్తుంటారు కదా. ఇంత బాగా పనిచేస్తుందండి మనకి పశువుల ఎరువు కూడా. మామూలుగా మనము పచ్చి పేడ తీసుకొచ్చి ఎండబెట్టేసి వెంటనే మనం మట్టిలో కలిపి విత్తనాలు నాటడం కానీ మొక్కలు పెట్టడం కానీ చేసామంటే అది మన మొక్కలు త్వరగా అబ్జర్వ్ చేసుకోలేవన్నమాట. అంటే రూట్స్ ద్వారా అవి గ్రహించలేవండి. అలా జరగనప్పుడు మొక్కలు ఎదుగుదల ఉండకుండా అలాగే ఉండిపోతాయి అన్నమాట. కాయలు రావు, ఇంకా ఫ్లవర్స్ కూడా రావు. అందుకని మనము మాగిన పశువుల ఎరువు ఇవ్వాలండి. ఒకవేళ మనకి ఎండిన పిడకలు దొరికినా సరే అవి తీసుకొచ్చి ఒక గోతాం సంచిలో వేసి మనం రోజు వాటర్ చల్లుతూ ఉన్నామంటే అది త్వరగా మాగిపోతుందండి. బ్లాక్గా అయిపోతుంది, అందులో వానపాములు కూడా వస్తాయి. అది మనం మన మొక్కలకి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మేము వాడేది మాగిన మేకల ఎరువు అండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఫ్రెష్గా దొరికితే ఇంతకుముందు చెప్పాను కదా, పశువుల ఎరువు చేసినట్టే మనం వాటర్ చల్లుతుంటే ఇది మాగుతుందండి. ఇక్కడ చూడండి, ఇవి పసుపు మొక్కలండి. ఈ గ్రో బ్యాగ్లో మేము పసుపు కొమ్ములు పెట్టి ఒక 5 months అవుతుంది. జూలైలో పెట్టుంటాము. పాటింగ్ మిక్స్ వచ్చి పసుపు కొమ్ములు పెట్టేటప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టి, ఇంకా మేకల ఎరువు, మాగిన మేకల ఎరువు ఉండిందండి. ఆ రెండు ఈక్వల్గా కలిపేసి ఈ గ్రో బ్యాగ్లో నింపేసి పసుపు కొమ్ములు పెట్టాము. పెట్టిన తర్వాత ఇప్పుడు 5 months తర్వాత ఇలా ఉన్నాయి. ఇంకొక 1 month పోతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి పసుపు. ఒక్కసారి ఇలా చూడండి, ఇవి పసుపు కొమ్ములండి. ఈ గ్రో బ్యాగ్లో సరిపోక ఇలాగ ఉబ్బుంది చూడండి. ఈ పసుపు కొమ్ములు ఉబ్బున్నాయి, ఇంకా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతున్నాయి అన్నమాట. వీటికి ఇంకా కానీ మంచిగా పెద్ద టబ్లో కానీ వేసుంటే ఇంకా ఎక్కువ పసుపు వచ్చిండేదండి. ఇవి ఒక పసుపు కొమ్ము నాటామంటే అవి పిలకలు పెట్టేసుకుని చుట్టూ వచ్చేస్తున్నాయి. మేము ఒక 3 అలాగా నాటుంటాము పసుపు కొమ్ములు. పచ్చివి నాటామండి. ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి పసుపు కొమ్ములు. నెక్స్ట్ వచ్చి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కూడా సేమ్ అండి. 1 part వర్మీ కంపోస్ట్, 1 part మట్టి కలిపి మనము మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ వచ్చి మనకి నర్సరీలో దొరుకుతుందండి. ఇక్కడ చూడండి, మామూలుగా పశువుల ఎరువు, మేకల ఎరువు, ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తాం కదా, అది మనకి కొంచెం స్లోగా మొక్కకు అందుతుందండి. మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా మొక్కలు అబ్జర్వ్ చేసుకుని ఇలాగా పూత కాయలుగా మారడం జరుగుతుంది. ఈ మొక్కకు వచ్చి మేము వర్మీ కంపోస్ట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఈ కాయలు ఎక్కువ నిలబడ్డాయండి. ఒకసారి ఇలా చూడండి, ఈ పక్క నుంచి చూపిస్తాను. ఈ ప్లాంట్ మొత్తం కాయలేనండి, సపోటా కాయలు. వర్మీ కంపోస్ట్ మనకి పౌడర్ ఫామ్ లో ఉంటుంది కదండి, మెత్తగా ఉంటుంది. మనం ఇచ్చిన వెంటనే మన మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అందులో వర్మీ కంపోస్ట్ అంటే ఈ వానపాములు మనం ఇచ్చిన కిచెన్ వేస్ట్ కానీ, ఇంకా పశువుల ఎరువు ఉంటుంది కదండి, అది ఇస్తారు. మామూలుగా ఆకులు అలాంటివి ఇస్తారు వర్మీ కంపోస్ట్ తయారు చేసేవాళ్ళు. అలాగా ఇచ్చినప్పుడు అవి వానపాములు తింటాయండి. తిన్న తర్వాత అవి ఎక్స్క్రీట్ చేస్తాయి అన్నమాట. అవి విసర్జించిన దాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు.
ఆ వర్మీ కంపోస్ట్లో ఆ వానపాములో డైజెస్టివ్ జ్యూసెస్ కూడా మనకి కలుస్తాయి అన్నమాట. అలా కలిసి అది ఇంకా మంచి ఎరువు అవుతుంది. అలా అయినా ఆ ఎరువుని తీసుకొచ్చి ఆ వర్మీ కంపోస్ట్ ని తీసుకొచ్చి మనము మొక్కకి ఇచ్చినప్పుడు మనకి ఇంత మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మనం పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు గాని అంటే ఆవులది, గేదెలది, ఇంకా మేకల ఎరువు ఉంటుంది కదండి, మాగినవి ఇస్తే మనకి ఇలాంటి రిజల్ట్సే మనం చూడొచ్చు. అప్పటికప్పుడు ఎండినవి అంటే 1 మంత్ ఓల్డ్ అలాగా ఉన్నవి ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్స్ చాలా స్లోగా వస్తాయన్నమాట. ఎంత మాగితే అంత బాగా పనిచేస్తుందండి పశువుల ఎరువు గాని, మేకల ఎరువు గాని. ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా 2 to 2.5 మంత్ ఓల్డ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఘనజీవామృతం అండి. ఘనజీవామృతం ఎలా చేస్తామంటే ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, పుట్టమట్టి, బెల్లం కలిపి చేస్తాము. ఇవి నీడలో ఆరబెట్టేసి ఒక గోతాం సంచిలో స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చండి మన మొక్కలకు అవసరమైనప్పుడు. అలా స్టోర్ చేసుకున్న ఈ ఘనజీవామృతం పిడకలు కానీ, ఉండలు కానీ మనకి కావాల్సినప్పుడు మన మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండొచ్చండి. నెలకు ఒకసారి ఇలా ఇవ్వచ్చు. లేకపోతే మనం మొక్క పెట్టేటప్పుడు పాటింగ్ మిక్స్ వచ్చి ఒక పార్ట్ మట్టి, ఒక పార్ట్ ఘనజీవామృతం కలిపి మనము మొక్క పెట్టుకోవచ్చండి. మనము టెర్రస్ పైన ఏ ఎరువైనా ఇవ్వచ్చండి, మన ఇష్టం అది. ఒక పార్ట్ మట్టి, ఒక పార్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, ఇంకా మేకల ఎరువు కానీ, ఇది 1:1 రేషియోలో ఒక పార్ట్ మట్టి అయితే ఒక పార్ట్ ఆ ఎరువుల్లో ఏదో ఒక ఎరువు కలిపేసి మనము విత్తనాలు నాటుకోవచ్చు. లేదా మొక్కలు డైరెక్ట్గా మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చు అండి. నర్సరీ నుంచి తీసుకొచ్చినవి చాలా బాగా పెరుగుతాయి. ఈ ఎండబెట్టిన పేడ మనము ఇచ్చినప్పుడు గ్రోత్ సరిగా ఉండదని చెప్పాను కదండి, మామూలుగా మాగిన పశువుల ఎరువుతో పోలిస్తే. కానీ ఘనజీవామృతం ఇచ్చినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చండి. మామూలుగా మాగిన పశువుల ఎరువుతో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఘనజీవామృతం ఇంకా ద్రవజీవామృతం ఇచ్చినప్పుడు మనము అలాంటి రిజల్ట్స్ చూడొచ్చు. ఎందుకంటే అందులో మనము బెల్లం కలుపుతాము, ఇంకా శనగపిండి, ఆవు మూత్రం, ఆవు పేడ ఇలాగా కలుపుతాం కదండి, పుట్టమట్టి. దానివల్ల మన మట్టిలో అది కలిసినప్పుడు మన మట్టిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా డబుల్ అవుతాయి అన్నమాట. అలా అయినప్పుడు మన మొక్కల్లో గ్రోత్ చాలా బాగుంటుందండి. రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యి అవి తెగుళ్ళకి తట్టుకునేలాగా పెరుగుతాయి అన్నమాట. మన మట్టి ఫర్టైల్ అవుతుంది, సారవంతం అవుతుందండి ఈ ఘనజీవామృతం ఇంకా ద్రవజీవామృతం, పంచగవ్య ఇలాంటివి ఇచ్చినప్పుడు. ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ చూద్దామండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్లో వచ్చి చోహాన్ క్యూ మెథడ్స్ అండి. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనకి ఓపిక ఉండి చేసుకోగలిగితే ఇవి మాత్రం చాలా బాగా పనిచేస్తాయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అండి. మనకి పూత నిలబడడానికి, కాయలు రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఫ్రూట్స్ ఇంకా బెల్లం కలిపి చేస్తారండి. ఇది వచ్చి ఫిష్ అమినో యాసిడ్ అండి. ఇది బెల్లం ఇంకా ఫిష్ వేస్ట్ ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. ఇందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వాడినప్పుడు మొక్కలు గ్రీన్గా తయారవుతాయండి. ఇది వచ్చి ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇది మునగాకు ఇంకా బెల్లం కలిపి తయారు చేస్తారు. తోటకూరతో కూడా చేసుకోవచ్చు. దీంతో ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ అంటారండి. అంటే బెల్లం ఇంకా అల్లం కలిపి చేస్తారు. ఇంకా బెల్లం వెల్లుల్లితో కలిపి చేసిందండి ఇది. ఈ రెండు మనకి చీడపీడల మీద చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి ఒకసారి చేసుకుంటే మనకి 6 months వరకు నిల్వ ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఒక బకెట్లో స్టోర్ చేసుకొని అవి వాటర్తో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాము. ఇది వచ్చి ఎగ్ ఆయిల్ అండి. మనం ఏ ఆయిల్ అయినా వాడచ్చు. 2 eggs తీసుకుని మనము ఒక 150 ml ఆయిల్ తీసుకుని 2 మిక్సీలో వేసి మనము తిప్పామంటే అది వైట్గా పాలలాగా వస్తుంది.
అది తీసుకొచ్చి మళ్ళీ వాటర్తో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. ఎగ్ ఆయిల్ ఇచ్చినప్పుడు మనము మొక్కల్లో పెరుగుదల చూడొచ్చండి, బాగా పెరుగుతాయి. ఇంకా ఆకులు కూడా షైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి, అది ఒక బకెట్లో వేస్తాము. బకెట్ నిండిన తర్వాత అది ఫిల్టర్ చేసి మళ్ళీ వాటర్తో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాము. మిగిలిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అది తీసుకెళ్ళి మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేసేస్తాము. ఇందులో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, మన మొక్కలకి అవసరమైనవన్నీ ఉంటాయండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చి వేస్ట్ డీకంపోజర్ అండి. ఇక్కడ చూడండి, వేస్ట్ డీకంపోజర్ కూడా మేము ఇస్తూ ఉంటాము, లిక్విడ్ ఫర్టిలైజర్. ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చి ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియాని తీసి దాంతో చేశారంటండి. ఇదైతే మనము ఒక బాటిల్ 20 రూపీస్ ఉంటుందండి. ఒక బాటిల్ తీసుకొచ్చి ఈ 100 లీటర్ వాటర్ తీసుకొని అందులో 1 kg బెల్లం ఇంకా బాటిల్లో ఉండే ఆ బ్యాక్టీరియల్ కల్చర్ తీసుకొచ్చి ఇందులో కలిపేసామంటే మనకి 5 to 7 డేస్లో వేస్ట్ డీకంపోజర్ రెడీ అయిపోతుందండి. ఇది కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బెనిఫిట్ ఏంటంటే అండి, ఇది చివరికి వస్తుంది కదా, లాస్ట్లో ఒక 2 కానీ 5 లీటర్ కానీ ఇది మిగిలినప్పుడు మనం మళ్ళీ ఇందులో వాటర్ నిండా నింపేసి 1 kg బెల్లం తీసుకొచ్చి వేసామంటే మనకి మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ రెడీ అయిపోతుంది. మళ్ళీ మనం బాటిల్స్ కొనాల్సిన అవసరం లేదండి. వేస్ట్ డీకంపోజర్ ఇచ్చినప్పుడు మనం ఒక 10 ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్ మనకి ఒక 20 ఫ్లవర్స్ దాకా ఇస్తుంది అనమాట. అలాగే కూరగాయలు కూడా బాగా వస్తాయండి. ఇలా చూడండి, ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చి మేము కంపోస్ట్ టీ ఇస్తామండి మొక్కలకి. అది ఎలా వస్తుందంటే, ఇది కంపోస్ట్ బిన్ అండి, చుట్టూ హోల్స్ చేశానండి, అడుగున ఒక 2 హోల్స్ చేశాను. టెర్రస్ పైన మనకి కాపు అయిపోయిన మొక్కలు ఉంటాయి కదండి, వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ ఏ మొక్కలైనా అవి వేస్తాము ఈ కంపోస్ట్ బిన్లో. ఇంకా కిచెన్ లోంచి వచ్చే కిచెన్ వేస్ట్ వేస్తామండి. ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అవి కూడా వేస్తాము. కిచెన్ వేస్ట్ కూడా వేస్తామండి. కిచెన్ వేస్ట్ లో వచ్చి మనకి వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఇంకా టీ పౌడరు, కాఫీ పౌడరు, ఎగ్ షెల్స్ అవన్నీ ఉంటాయి. ఇందులో మనం ఒక లేయర్ వచ్చి కిచెన్ వేస్ట్, ఒక లేయర్ వచ్చి డ్రై లీవ్స్ వేసి చేసుకోవాలండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్. అప్పుడే మనకి కంపోస్ట్ బాగా తయారవుతుంది అనమాట. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గా మారే ప్రాసెస్ లో మనకి కింద లిక్విడ్స్ వస్తూ ఉంటాయండి. అది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. కింద అడుగున 2 హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ లో నుంచి వచ్చి ఈ ప్లేట్ లో పడుతూ ఉంటుంది అనమాట. ఇదే అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ టీ అంటారు. ఇలా వచ్చిన ఈ కంపోస్ట్ టీని ఇలాగా మేము తీసి ఒక బాటిల్లో సేవ్ చేసుకుంటాము. ఇది మన మొక్కలకి అవసరమైనప్పుడు వారానికి ఒకసారి ఇస్తూ ఉంటామండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనము ఇలా డైరెక్ట్ గా ఇవ్వకూడదు అనమాట, డైల్యూట్ చేసి వాటర్ తో అప్పుడు ఇవ్వాలి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. చాలా త్వరగా మనము మొక్కల్లో గ్రోత్ చూడొచ్చు అనమాట. మొక్కల్లో మనము ఆకులు గ్రీన్ గా తయారవడం కానీ, మొక్క పెరుగుదల కానీ చాలా బాగుంటుంది. చాలా త్వరగా రిజల్ట్స్ మనం చూడొచ్చు ఈ కంపోస్ట్ టీ ఇచ్చినప్పుడు. ఇది ఒక ఫర్టిలైజర్ అండి, లిక్విడ్ ఫర్టిలైజర్ మేము ఇచ్చేది. పుల్ల మజ్జిగ కూడా ఇస్తూ ఉండండి, మేము ఇస్తూ ఉంటాము పుల్ల మజ్జిగ కూడా అప్పుడప్పుడు. అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఫంగస్ మీద. ఇంకా అదొక ఫర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది అనమాట మనకి. మనం చేసుకోగలిగితే ఎగ్ ఆయిల్ ఇంకా చోహాన్ క్యూ అవి ఉన్నాయి కదండి, ఆ మెథడ్స్ చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. లేదంటే ఇలాగ మనం అప్పుడప్పుడు నెలకు ఒకసారి పశువుల ఎరువు కానీ, ఒకసారి మొక్క పెట్టేసిన తర్వాత నెలకు ఒకసారి పశువుల ఎరువు కానీ, మాగిన పశువుల ఎరువు, మేకల ఎరువు కానీ, ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మొక్కలు పెరగడానికి ఇవి చాలండి. ఇంకా బాగా మనకి మంచి రిజల్ట్ రావాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి. ఓపిక ఉంటే చోహాన్ క్యూ మెథడ్స్ చేసుకోండి. లేదంటే బియ్యం కడిగిన వాటరు ఇంకా కిచెన్ వేస్ట్ ఆ బియ్యం కడిగిన వాటర్లో వేసి ఆ వాటర్ డైల్యూట్ చేసి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఇంకా కంపోస్ట్ అలాగూ వస్తూ ఉంటుంది కదండి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేటప్పుడు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది.
2019లో స్టార్ట్ చేసామండి టెర్రస్ గార్డెన్. ఇప్పటి వరకు టెర్రస్ పైన పండించిన కూరగాయలు చూపిస్తాను.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.